ఈరోజు నియోజకవర్గంలో మీరు తీసుకుంటే అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ అనేక డిపార్ట్మెంట్లో ఒక ఎలక్ట్రికల్ పోల్స్ మార్చాలి, లేదు అని అంటే నియోజకవర్గ స్థాయిలో ఎనర్జీ మినిస్టర్ గారు ఒక ప్రతిపాదన తీసుకొని వచ్చారు. వాళ్ళని ప్రత్యేకంగా కలిసినప్పుడు, ఆ రిప్రజెంటేషన్స్ ఇచ్చినప్పుడు, సిఎండి గారిని ఎనర్జీ మినిస్టర్ గారిని కలిసినప్పుడు చాలా సానుకూలంగా స్పందించి ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 2 సబ్స్టేషన్స్ని వాళ్ళు మాకు ఏర్పాటు చేస్తాము అని చెప్పి మాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరొక డిపార్ట్మెంట్ని, పోలీస్ డిపార్ట్మెంట్, కొత్తగా ఎస్పీ గారు రాగానే ఇక్కడ గంజాయి సమస్యలు కానివ్వండి, ఇతరత్ర చిట్ ఫ్రాడ్స్ కానివ్వండి, ఈ ఫ్రాడ్ కేసుల్ని వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్ళి గంజాయి ఏ ఏ ప్రాంతాల్లో మా దృష్టిలోకి వచ్చినాయో అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి అందించినప్పుడు ఈరోజు మీరు తీసుకుంటే గంజాయి లేని ప్రాంతాన్ని తీసుకురావాలన్న ఒక సత్సంకల్పంతో మా రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి మేము ఏ ఏరియాలో అయితే ఆయనకి రిప్రజెంటేషన్లో రాసిచ్చామో వాటిని ప్రధానంగా ప్రియారిటీగా తీసుకొని వాటి మీద చర్యల్ని చేపట్టి ఈరోజు అక్కడి నుంచి గంజాయిని సీజ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారు. అదేవిధంగా ఓపెన్ డ్రింకింగ్, మేమిచ్చిన ప్రతి ప్రాంతాన్ని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి ఆ పని చేస్తున్నారు. ట్రాఫిక్లో కూడా ఈరోజు అనేక సమస్యలు మనకి ఆర్ఓబి నిర్మాణం కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్లో మనకు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా చేసుకుంటున్నప్పుడు కావచ్చు, ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యకి మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు బారిగేట్లు పెట్టడమే కావచ్చు, టర్న్స్ ఫ్రీ లెఫ్ట్ దగ్గర ఎంక్రోచ్మెంట్లు తీయడమే కావచ్చు, కెమెరాస్ని ఫిక్స్ చేయడమే కావచ్చు, అవసరమైన చోట మేము ట్రాఫిక్ వాళ్ళని రేసింగ్ జరుగుతుంది అని వాళ్ళని సంప్రదించినప్పుడు స్పీడ్ బ్రేకర్లు వేయించడమే కావచ్చు, ఇలాగ చాలా ఫాస్ట్గా మరి మనకి పట్టాభిపురం ఫ్లైఓవర్ మీద గుంటలు పడినప్పుడు మేము వాళ్ళకి సంప్రదించినప్పుడు వాళ్ళే చర్య తీసుకొని ఆ గుంటల్ని పూడ్చిన పరిస్థితులు కావచ్చు, లేదు అని అంటే ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయి స్తబ్దత ఏర్పడినా వాళ్ళకి ఇట్లా మేము వాళ్ళ నోటీస్లో పెట్టిన వెంటనే దాన్ని పరిష్కరించడం కావచ్చు. మరి శ్రేష్ఠ హాస్పిటల్ దగ్గర ఆటో స్టాండ్ పెట్టి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు ట్రాఫిక్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దాన్ని అక్కడి నుంచి తీసి లిఫ్ట్ చేయించి పని చేసినప్పుడు కావచ్చు. మరి అదేవిధంగా మనకి ఆర్డీఓని సంప్రదించి ఎస్విఎన్ కాలనీలో టిప్పర్లు, ఇసుక లారీలు విపరీతంగా వస్తున్నాయి, వాటికి మీరు ఒక పరిష్కారం మాకు కావాలి అంటే దానికి కూడా సానుకూలంగా స్పందించి వాళ్ళు ఈరోజు ఒక టైమింగ్స్ మాత్రమే పెట్టి వర్క్ ఉంటే మాత్రమే, వర్క్ ఆర్డర్ ఉంటే మాత్రమే అలాంటి టిప్పర్స్ని అలౌ చేస్తూ అక్కడ స్థానికంగా ఈ టిప్పర్ల గోల నుంచి విముక్తి తీసుకురావడం కావచ్చు. ఇలాగ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు సహకరిస్తున్నప్పుడు ఒక కార్పొరేషన్ వాళ్ళు మాత్రమే నాకు డ్రైన్స్ కావాలి, నాకు రోడ్స్ కావాలి, నాకు సిల్టేషన్ తీయాలి, పిచ్చి మొక్కలు ఉన్నాయి, వాటికి తగు పరిష్కారం కావాలి, లేదు అని అంటే కుక్కల సమస్య ఉంది, దానికి ఒక నివారణ కావాలి, లైట్లు వీధి దీపాలు సరిగ్గా వెలగట్లేదు, దాన్ని చూసుకోవాలి అని, మంచినీళ్ళు చాలా ప్రాంతాల్లో సరిగ్గా రావడం లేదు, వీటికి నాకు పరిష్కారం కావాలని కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న వర్క్స్ మీద నేను పోరాడుతున్నప్పుడు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు మాత్రమే ఎందుకు ఒక వివక్ష చూపిస్తున్నారు అన్నది ఇక్కడ నా ప్రశ్న. మరి అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ 250 కోట్ల రూపాయల ఇంటర్నల్ రోడ్స్, ఇంటర్నల్ డ్రైన్స్, మరి ఈ రోజుకి కూడా 20-25 సంవత్సరాల నుంచి కూడా ఏ నాయకుడు కన్ను కూడా ఎత్తి చూడని ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో కూడా ఈరోజు సీసీ రోడ్లతో, సీసీ డ్రైన్లతో చాలా అద్భుతంగా ఈరోజు మేము నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్తున్నప్పుడు మరి ప్రధానంగా తిరుగుతున్న రోడ్లు, ప్రధానంగా ప్రజల్లో కనపడుతున్న రోడ్లు మాత్రం ఎందుకు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి, ఎందుకు వాటిని పట్టించుకోవట్లేదు, ప్రియారిటీ వైజ్ ఎందుకు వెళ్ళట్లేదు? అనేక మంది పిల్లలు మీరు చూశారు, పత్తిపాడు నియోజకవర్గంలో చంటి పిల్లలు చనిపోయారు. మరి ఈ రోజుకి నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం కూడా నేను చూపిస్తాను సోషల్ మీడియాలో విత్ ప్రింట్స్, విత్ ప్రూఫ్స్ నేను చూపిస్తాను మీకు. పిల్లల మీద గాయాల పాలైపోయి పిల్లలు జీజీహెచ్లో అడ్మిట్ అయితే నేను స్వయంగా సూపరింటెండెంట్ గారితో మాట్లాడి వాళ్ళకి తగు చికిత్స చేయాలి అని చెప్పి మాట్లాడిన పరిస్థితులు. ఈ రోజుకి కూడా 2 వీలర్ల వెంట వెంబడిస్తూ కుక్కలు వాళ్ళు కింద పడిపోయి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు. మరి ఇవి రిపీటెడ్గా మరి ఈరోజు నిన్న చెప్తే ఇవాళ జరిగిపోవాలన్న ధోరణితో నేను ఎక్కడ పని చేయట్లేదు. 1.5 కాలం నుంచి కూడా వీటి మీద పోరాడుతున్నాను. వీటి మీద ఎలాంటి పరిష్కారం తీసుకురాకుండా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? మరి అదేవిధంగా ఈ ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలు, మరి మీరు చూస్తున్నారు ఎలాంటి ప్రాణాంతకమైన సమస్యలతో మనం కొట్టుమిట్టాడుతున్నాము ఈరోజు. అయినప్పటికీ మరి జ్వరాలతో, విష జ్వరాలతో, విష క్రిమి కీటకాలు ఇళ్లలోకి వస్తున్నాయని చెప్పి అనేక గ్రీవియన్స్లు ఈరోజు మీరు ఒక 5 నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేస్తే సగం గ్రీవియన్స్లు ఇటు కుక్కలు అటు పిచ్చి మొక్కలే మా దృష్టికి వస్తాయి. మరి అలాంటి సమస్యల మీద నేను పోరాడుతున్నప్పుడు, అడుగుతున్నప్పుడు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇన్ని డిపార్ట్మెంట్లు నేను వెళ్ళి వాళ్ళని సంప్రదించి నాకు ఈ సమస్య ఉంది అని చెప్పినప్పుడు సానుకూలంగా స్పందించి నాకు నా నియోజకవర్గంలో ఒక పరిష్కార మార్గాన్ని వాళ్ళు వెంటనే ఇస్తున్నప్పుడు ఈ యొక్క కార్పొరేషన్ లిమిట్స్లో మాత్రమే నాకు ఎందుకు
ప్రతిదీ కూడా గవర్నమెంట్కి చెడ్డ పేరు వచ్చే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అన్నది నా ప్రశ్న.